శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాలు. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా, సుఖప్రదంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. ఈ పౌర్ణమి క్యాంపుకి ప్రత్యేకంగా ఎందుకు రమ్మన్నామంటే, అంత దూరం నుంచి హైదరాబాదు, గుంటూరు అన్ని బ్రాంచీల్లో ఎందుకు చెప్పామంటే, మీకు 6 నెలలు, సంవత్సరాలు కూడా వాడేది మా దగ్గర, అయినా తగ్గలేదు. అలాగే కొన్ని క్రానిక్ కేసులు ఉన్నాయి, గ్లూకోమా అని, క్యాన్సర్, అంటే పీసీఓడిస్, సంతానం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు, విటిలిగో అంటే బొలి మచ్చలు, ఇలాంటి వాళ్ళని ప్రత్యేకంగా రమ్మన్నాం పౌర్ణమికి. అంటే ఇవన్నీ పూర్వకర్మ వల్ల వస్తాయి. ఇది ఒక డివైన్ హీలింగ్. 90% మీరేమో మందులు కూడా ఏమి ఇవ్వక్కర్లేదు, ఇక్కడ చేసి స్పెషల్గా ఇస్తాం. కదే ఇక్కడ ఈ పౌర్ణమికి రావడం వల్ల చెప్తాం కదా, కర్మ విపాకం అని. పూర్వకర్మ విపాకం చేసి మందు ఇస్తే కానీ తగ్గదు. అదొక ఎత్తి అయితే, రెండోది ఇక్కడ ప్రత్యేకంగా మందు ఈరోజు స్పెషల్గా ఇస్తాం, దానికోసం రమ్మన్నాం. ఇది ఏమేమి వేరే బ్రాంచ్లో దొరకదు, మీరు మళ్ళీ మధ్యలో వచ్చి అడిగినా ఎవరు ఇక్కడ పౌర్ణమి రోజు మాత్రమే ఉంటాయి. స్పెషల్గా చేసాం. అలాగే ముందు మీ కేసు హిస్టరీ ఇంకా కావాలి, మాకు డీటెయిల్స్ కావాలి. అందుకని ఆ వివరాల కోసం ఇక్కడ మీ హిస్టరీ, మీ ఫ్యామిలీ హిస్టరీ కూడా కావాలి. అందుకే అవన్నీ కింద రాస్తారు క్రానిక్ వాళ్ళకి. కొంతమందికి వెనకాల రాసి ఒక మందు ఇస్తాను రా అని కొన్ని మందులు ఇచ్చాం, మందులు వాడుతున్నారు, మీ దగ్గర మందులు ఉన్నాయి, ఉన్నా సరే ఒక మందు ఇస్తాను రమ్మన్నాం, అది కూడా స్పెషల్గా చేయించాం, అది ఇస్తాం. ఇక్కడ ఏంటంటే పూజ, హోమం, అభిషేకంతో పాటు పౌర్ణమి పాయసం, దాంతోపాటు మీకు తగ్గ మందు సో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అందుకు ఇది మామూలుగా పౌర్ణమి క్యాంపు, పౌర్ణమి అమావాస్య క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు చేసేవాళ్ళం సారిపిల్లి ఆ ప్రాంతంలో, అంటే తగ్గని కేసులన్నీ పిలిచి మందు ఇచ్చేవాళ్ళం, బాగా తగ్గేవి. ఇప్పుడు అలాంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో 1 సంవత్సరంగా చేయట్లేదు. అందులో ఉన్న క్రానిక్ కేసులకి కొన్ని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకు సో వీళ్ళందరికీ తగ్గట్లేదు కదా, వీళ్ళ కోసం అని చెప్పేసి మేము అన్నీ మా టైం టేబుల్ అంతా అడ్జస్ట్ చేసుకుని దీనికోసం 4 రోజులు కేటాయించాం. అంటే ఈ మందులు చేయడానికి నాకు 4 రోజులు పట్టింది, ఇది 2 రోజులు, 6 రోజులు ఈ పని కోసం ఉన్నాను నేను. ఒక పౌర్ణమి క్యాంప్ చేయాలంటే నేను 6 రోజులు ఇక్కడ ఉండాలి. మామూలు క్యాంప్ అనుకోండి, నేనేమి ఉండక్కర్లే. ఈ పౌర్ణమి క్యాంప్ చేయాలంటే నేను 4 రోజులు ఇక్కడే ఉండాలి, 2 రోజులు అడవిలో ఉండాలి, 2 రోజులు ఇక్కడ ఉండాలి తయారు చేయాలి, 2 రోజులు ఈ కార్యక్రమం కోసం, నిన్న నుంచి ఈ కార్యక్రమం కోసం ఉండాలి. ఈయన ఏర్పాట్లు 6 టీంలు ఉంటాయి. మళ్ళీ వంట టీం వేరు, పాయసం టీం వేరు, ఈ హోమం టీం వేరు, ఇక్కడ రాసే టీం వేరు, మందులు ఇక్కడ 3 చోట్ల మందులు ఇస్తాం. జనరల్గా ఇచ్చే మందులన్నీ అక్కడ ఉంటాయి, అదో టీము. కొన్ని స్పెషల్ మందు ఇస్తాను రమ్మన్నాం కదా, ఆ టీం వేరు, వాళ్ళు ఇస్తారు నేను రాస్తే. మీకు ఎక్కువసేపు చూసి మీ కేసు హిస్టరీ మాకు కావాలన్నాం కదా, అది రాసే టీం వేరు, అక్కడ ఇచ్చే మందుల టీం వేరు. ఎంత అరేంజ్మెంట్స్ ఉంటాయి. అందుకు ఇవన్నీ 3-4 రోజుల నుంచి కింద మీద పడితే కానీ ఒక కొడుకు రాలేదు. మీరు కొంచెం ఓపికగా ఉంటే మీరు ఒక మంచి మందు పట్టుకెళ్తారు, రేపటి నుంచే పనిచేయడం మొదలెడతారు. చక్కగా మీ అందరిని చూసి పంపిస్తాం. రాసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. నేను హోమం అయిన తర్వాత వచ్చి మందు ఇస్తాను, ఆ మందు బాగా పనిచేస్తుంది. అంటే మనకి ఎంతో కొంత భగవంతుడు కృప లేకపోతే బయటపడలేము. అందుకు ప్రత్యేకంగా రమ్మంటాం. మీకేం చక్కగా టిఫిన్ ఉంది, టీవీలు ఉన్నాయి, మధ్యాహ్నం భోజనం ఉంది, సాయంత్రం భోజనం ఉంది. ఇంకా దూరం అయితే మీకు ట్రైన్ లేకపోతే నైట్ పడుకోండి, పొద్దున్న వెళ్ళొచ్చు, ఆ ఏర్పాటు కూడా చేస్తాం. ఇక్కడ పౌర్ణమి పాయసం తీసుకెళ్ళి అంతమంది, అంటే దాని గురించి మీకు పూర్తిగా తెలుసా? తిన్న వాళ్ళని అడుగుతాను, పూర్తిగా తెలుసా? పౌర్ణమి పాయసం గురించి పూర్తిగా తెలుసా? పౌర్ణమి పాయసం ఏదో మంచిది అని పౌర్ణమి పాయసం ఏదో పౌర్ణమి నెలలో పాలతో పాయసం వండి వెన్ని పెట్టేసి తీసుకుంటే అది ఒక పద్ధతి, అది వేరే. కానీ అలాంటి పౌర్ణమి పాయసాలకి మేము ఇచ్చే పౌర్ణమి పాయసానికి చాలా తేడా. మేము ఇచ్చే పౌర్ణమి పాయసం దాని వెనక 200 ఏళ్ళ చరిత్ర ఉంది. మా పూర్వీకులు ఎప్పుడైతే వైద్యం మొదలుపెట్టారో 200 ఏళ్ళ క్రితం నుంచి దాని హిస్టరీ, అది పౌర్ణమి పాయసం మేము ఇచ్చేది. 200 ఏళ్ళ క్రితం రామచంద్రపురం, తుని, పెద్దాపురం ఈ సంస్థానాలు రాజుల భార్యలు మా తాతగారు మేనత్తలు. సో అందుకే మా తాతగారు మేనత్త ఒక మేనత్త రామచంద్ర మేనత్త కూతురిని వివాహం చేసి మా తాతగారికి ఆయన పేకేరి సంస్థానం ఇచ్చారు. అలాగే ఆయనకి ఆ రోజుల్లో బాగా వాస్తు, యాస్ట్రాలజీ, వైద్యం అన్నిటి మీద మంచి నిష్ణాతులు ఆయన. అలాగే 3 సంస్థానాలకి వైద్యం మా తాతగారే చూసుకోవాలి, ఈ సంస్థానాలకి ప్రజలకు కానీ అందరికీ కూడా. అందుకని జబ్బు వచ్చాక వైద్యం కాదు, రాకుండానే ఉంటే మంచిది అనే కాన్సెప్ట్ తోటి వచ్చినా తగ్గాలి, రాకుండానే ఉండాలి. అందుకు ఏదైనా ఒక మంచి ఫార్ములా చేస్తే మంచిదని ఆ రోజుల్లో అయినా
ఒక ఫార్ములా రాసుకున్నారు. నవలోహాలు, నవరత్నాలు, నవపాషాణాలు, నవగరళాలు, నవధాతువులు ఇలాంటివన్నీ సేకరించి వాటిని ప్యూరిఫై చేసి, శుద్ధులు ఉంటాయి ఆయుర్వేదంలో, శుద్ధి చేసి అంటే విషాన్ని ఔషధంగా మార్చడం. అలా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అవన్నీ శుద్ధులు చేసి అలా చేయడానికి మళ్ళీ ఆయనకి నిష్ణాతులు ఒక 100 మంది హెల్ప్ కావాల్సి వచ్చింది తయారు చేయడానికి. అవన్నీ మూలికలు సేకరించి ఎప్పుడైతే తెచ్చుకోకుండా ఆ నక్షత్రానికి వెళ్ళి ఆ మూలిక తేవడం, మరి కొన్ని మూలికలు తేడా, కొన్ని పుటాలు పెట్టాలంటే ముందు అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు చేయడం. ఇలా ఒక 100 మంది నిష్ణాతులని తీసుకుని బ్రాహ్మణుల్ని వాళ్ళని ఒక తయారు చేస్తే 10 ఏళ్ళు పట్టింది. 10 సంవత్సరాలు కష్టపడితే అంతా ఒక మందుగా తయారైంది, ఒక మణిగా తయారైంది. సహస్రాయుమని అనేది ఒక మణిగా తయారైంది. దాని ఏంటంటే దాన్ని కొంచెం అరగదీస్తే ఒక పావు గంట అరగదీసామనుకోండి, సూది మొనతో ఎంత వస్తుంది అంత వస్తుంది దాంట్లోంచి. అది తేనెలో అరగదీస్తాం కదా, ఆ తేనెని ఒక పెద్ద కొండలో వేసి సీల్ చేసి భూమిలో పెట్టామనుకోండి, ఒక 25 రోజులకి ఆ తేనె అంతా మందు అయిపోద్ది అనమాట, పొటెంటేజ్ అయిపోతుంది. సో దాంతో అభిషేకం చేసి పౌర్ణమి అమావాస్యలో అభిషేకం చేసి శివుడికి కానీ ధన్వంతరికి పూజ అభిషేకం హోమం చేసి ఆ ద్రవ్యాన్ని ఆవు పాలతో పాయసం వండి దాన్ని ఆవు పాలతో పాయసం వండి వ్యాధి నిరోధక మన ఇమ్యూనిటీ పెంచే అంటే వ్యాధి నిరోధక పెంచే మొక్కలు ఉంటాయి, రసాయన ద్రవ్యాలు అంటారు, తెల్లమద్ది, త్రిఫల ఇలాంటి త్రిదోషాలని బ్యాలెన్స్ చేసే మొక్కలు ఉంటాయి. అలాంటివి 9 మూలికలు, త్రిఫలాలు, త్రికటాలు, త్రిమోదక, త్రిఫలాలు, త్రికటాలు, తెల్లమద్ది, తులసి, మారేడు ఇలా మూలికల్ని 9 రకాల మూలికలను పొడి చేసి ఆవు పాలతో పాయసం వండి అందులో మూలికల పొడితో పాటు ఈ అభిషేకం చేసిన ద్రవ్యాన్ని కలిపి అది రాత్రి అంతా వెన్నెల్లో ఉంచి తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 8 లోపల తీసుకోమనేవారు. అంటే అప్పుడు ఎంత ఆ టైంలో రావడానికి వీలుగా ఉంది కాబట్టి ఆ టైం పెట్టారు. అది మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఉండదు. ఎందుకంటే ఆవు పాలతో పాయసం ఉండడానికి కారణం ఏంటంటే ఆవు పాలు వెన్నెల కిరణాలని తీసుకుంటాయి. వెన్నెల కిరణాలలో వ్యాధి నిరోధశక్తి పెంచే లక్షణం ఉంటుంది, ఇమ్యూనిటీ పెంచే లక్షణం ఉంటుంది. 2 కిరణాలు చాలా మంచివి. పౌర్ణమి మనసుకు చాలా మంచిది. 2 అంటే వెన్నెల కిరణాలు మాత్రం ఇమ్యూనిటీ పెంచుతాయి. అందుకు కిరణాలని ఆవు పాలు మాత్రమే రిసీవ్ చేసుకుంటాయి, ఇంకేది స్టోర్ చేయలేదు. అందుకు ఆవు పాలతో పాయసం వండి 4 అవర్స్ మినిమం 4 to 5 అవర్స్ వెన్నెల్లో ఉండాలి. ఉన్నప్పుడు అది ఛార్జ్ అవుతుంది, మొత్తం పాయసం అంతా కిరణాలతో ఛార్జ్ అయి ఉంటుంది. ఆ పాయసం పొద్దున్నే తీసుకున్నాం అనుకున్న కిరణాలు లోపలికి వెళ్తాయి కదా, అది లోపల బాడీలో ఒక 6 నెలల పాటు మన ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి జబ్బులు రాకుండా చేస్తుంది. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, జబ్బులు ఉన్నాయనుకోండి, ఆ పాయసం తీసుకున్నారనుకోండి, మీరు నెమ్మదిగా మీ ఆ జబ్బు తీవ్రత తగ్గి మీరు వాడే మందులు, అది ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేదమో, హోమియోపతియో, ఎలోపతియో, ఏదో నేచురోపతియో, ఏ వైద్యం చేయించుకుంటున్నారో ఆ వైద్యం కూడా ఆ మందులు కూడా డోస్ తగ్గించేసుకోవచ్చు అనమాట. అలా ఒక 6 నెలలు, సంవత్సరమో, 2 సంవత్సరాలు తీసుకున్నారు పాయసం, సంవత్సరానికి 3 సార్లు మినిమం తీసుకుంటే నెమ్మదిగా మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఆ మందులన్నీ తగ్గిపోతాయి. అలాగా మనం దాని నుంచి బయటపడిపోతాం. అందుకు ప్రతి అమావాస్య, పౌర్ణమి పూజ, హోమం, అభిషేకం చేసి శివుడికి, ధన్వంతరికి అంటే కర్మపాకం అన్నాం కదా, శివుడు ధన్వంతరి చేస్తే కర్మపాకం అంటే ఇద్దరికి పూజది. అలా చేసి హోమం చేసి ఆ పాయసం తీసుకుంటే దాని ఫలితం అది. అమావాస్యకి తీర్థంగా ఇచ్చేవారు, పౌర్ణమికి పాయసంగా ఇచ్చేవారు. అలా చాలా కాలం ఇస్తూ ఉన్నారు. మా తరతరాల నుంచి ఎప్పుడు ఆపలేదు, అది ఇస్తూనే ఉన్నారు. అలాగా దాని వాల్యూ అది.